ఏబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాడు, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుతున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన ఏబు వద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయి. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదు. ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. మరొక 10వ వచనాన్ని కూడా 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువు. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసాను. దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే మనం అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఏబు గురించి మనకు అనేక పర్యాయములు మనకు తెలుసు. ఏబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, మరి ఏబును చూడటానికి వచ్చినారు. ఏబుకి మరి సాతనుడు ఏబుని మొత్తినప్పుడు ఏబుని వాళ్ళు చూస్తూ వచ్చినప్పుడు అంట, ఏబును చూసి వాళ్ళు ఏం చేయలేకపోయినారంట, పోల్చలేకపోయినారంట. అంటే ఇతను ఏబు అని చెప్పి గుర్తుపట్టలేకుండా మరి అంత కష్టాల్లో ఏబు ఉంటూ వచ్చినప్పుడు మరి తన దగ్గరకు వచ్చినటువంటి స్నేహితులు, ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఏబు యొద్దకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఏబుతో మరి అన్నీ ఏబుని రకరకాలుగా మాట్లాడతారనమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏబు గ్రంథం అంతా కూడా మరి ఒక అధ్యాయము ఏబు మాట్లాడితే ఒక అధ్యాయము తన స్నేహితులు మాట్లాడుతుంటారు. కాబట్టి ఒక అధ్యాయం ఎలీఫజు మాట్లాడితే ఒక అధ్యాయము జోఫరు మాట్లాడతాడు. ఇట్లా వాళ్ళు మార్చి మాట్లాడుతుంటారు. ఎక్కువగా మరి వాళ్ళు ఏబుని ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు ఆదరించడానికి మాట్లాడరు, కానీ ఏబుని వాళ్ళు ఏం చేస్తారంటే ఏబుని వాళ్ళు మరి నీ పిల్లలు ఒకవేళ పాపం చేసి అట్లా అయిపోయినారేమో, లేకపోతే నీలో భక్తిహీనత ఉండి అట్లా అయిపోయినారేమో అని చెప్పి ఏబుని వాళ్ళు బాధిస్తూ వచ్చినారు, కానీ ఏబుని ఆదరించలేదు. ఆదరిద్దామనే వచ్చారు కానీ ఏబుని ఏం చేయలేదంట, ఆదరించలేదంట. ఏబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనములో, ఏబు గ్రంథం 16:2, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఏబంట ఈ మాటలన్నీ ఇంటి వచ్చినాడంట. ఇంటి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని చెప్పి ఏబు మాట్లాడుతూ వచ్చినాడు. వాళ్ళు బాధ మాటల ద్వారా ఇంకా ఏబుని ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు ఏబుని ఇంకా బాధ పెడుతూ వచ్చినారు అనమాట. అంటే పుండు మీద ఇంకా కారం వేసినట్లుగా, వాళ్ళు పుండిని పుల్లతో పొడిచినట్లుగా ఏబుని ఇంకా వారు ఏం చేస్తూ వచ్చినారు, బాధ పెడుతూ వచ్చినారు. ఏబుని ఇంకా బాధిస్తూ వచ్చినారు అనమాట. ఏబుని వాళ్ళు స్నేహితులైన వారు ఏబుని ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తూ ఏబు విషయంలో వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అందుకని దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఏబు పలికినట్లు మీరు నా విషయంలో యుక్తమైనది పలకలేదు అంటున్నాడు. కాబట్టి తన స్నేహితులతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. కాబట్టి ఏబు మాట్లాడినట్లుగా తన స్నేహితులు మాట్లాడేదంట. కాబట్టి ఏబు విషయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఏబుని ఎంతో బాధపరుస్తూ వచ్చినారు అనమాట. ఏబుని ఇంకా వాళ్ళు మరి రకరకాలుగా బాధ పెడుతూ వచ్చినారు స్నేహితులు. 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏబు గ్రంథం 12వ అధ్యాయము, ఏబు గ్రంథం 12:4, నా స్నేహితునికి
సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఎట్లా ఉన్నారంట స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండాల్సి వచ్చిందంట. అంటే స్నేహితుడు ఎట్లా ఉంటున్నాడంటే అపహాస్యం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నారు. కష్టాన్ని బట్టి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదరించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట, అపహాస్యం చేస్తున్నారంట. అందుకని ఏబు గ్రంథం 12:4 నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చెను, నీతి యథార్థ గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చినని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏబు మాట్లాడుతూ వచ్చినాడు, మరి నా స్నేహితుల దృష్టిలో నేను ఈ రీతిగా ఉండానని చెప్పి ఏబు మాట్లాడుతున్నాడు. బాధకే కానీ వారు ఆదరణకి కర్తలు కాదు నా స్నేహితులు అంటున్నారు. కష్టాల్లో కూడా ఏం చేస్తూ వచ్చినారంట. 19వ అధ్యాయము ఏబు గ్రంథం 19:2. ఏబు గ్రంథం 19:2. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందింతురు. కాబట్టి మాటి మాటికి వాళ్ళు ఏం చేస్తున్నారంట, బాధిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు మాటి మాటికి స్నేహితులంట బాధపరుస్తున్నారంట, దుఃఖపరుస్తున్నారంట. కాబట్టి ఏబుని అనేక పర్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాధపరుస్తూ దుఃఖపరుస్తూ మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏబుని అంటారు. చూడండి 20వ అధ్యాయము ఏబు గ్రంథం 20వ అధ్యాయము 4 దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. అంటే ఏబుని ఏమంటున్నారంటే ఏబుని వాళ్ళు ఏమంటారంటే అంటే వాళ్ళు ఏంటారు, ఏబుని అంటున్నారు దుష్టులకి విజయం కొద్ది కాలం ఉండును. అంటే ఏబు ఒకప్పుడు చాలా మరి గొప్పవాడిగా ఉన్నాడు కదా, ఒక్కసారిగా ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, అంతా పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే దుష్టునికి విజయం ఎన్ని రోజులు, కొద్ది కాలమే ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. భక్తిహీనులకు సంతోషం 1 నిమిషం మాత్రమే ఉండును కదా అంటున్నాడు. అంటే వాళ్ళు ఏదో కొద్ది కాలం ఏబు బాగున్నట్లుగా, తర్వాత ఏబు మరలా ఇట్లా అయిపోయినట్లుగా, ఏబు భక్తిహీనులుగా మరి వాళ్ళంతా కూడా ఏం చేస్తూ వచ్చినారు, ఏబుని మాట్లాడుతూ వస్తారనమాట. అంతేకాదు 12వ వచనం కూడా చదువుకుందాం. ఏబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనం వారి నోటికి తీయగా ఉండెను. కాబట్టి వీళ్ళు మరి జోపర్ అనేటువంటి తన స్నేహితుడు అంటున్నాడు ఈ మాట అంటున్నాడు. కొందరు చెడుతనము వారి నోటికి ఎట్లా ఉంటుందంట, తీయగా ఉంటుంది, వారు దాన్ని నాలుగు కింద దాచిపెట్టుకుని ఉన్నారు అంటున్నాడు. అంటే ఏబు ఏదో పాపమును దాచిపెట్టుకున్నట్లుగా, ఏబు బాధలు ఏబు మరి దేవుని దగ్గర ఒప్పుకోనట్లుగా, ఏబేదో పాప అన్నట్లుగా వారు మరి మాట్లాడుతుంటారు. ఉదాహరణకి మనం చదవవలసిన లేదు కానీ 34వ అధ్యాయం అంతా కూడా మనం ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఏబు గ్రంథంలో అక్కడ అంతా కూడా ఏం మాట్లాడుతూ వచ్చినారంటే స్నేహితులు ఏబునంతా రకరకాలుగా మాట్లాడుతుంటారు అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏబు ఏం చేశాడంటే మరి వారి కొరకు, స్నేహితుల కొరకు ఏబు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత వచ్చింది కదా. వారి కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. వారి కొరకు ఏబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చూడండి ఏబు గ్రంథము, అక్కడ ఇంకో మాట ఉంది. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 5-6 వచనాలు. ఇది ఎలీపాజ్ అంటున్నాడు. ఈ మాట ఏమంటున్నాడంటే ఏబుని అంటున్నాడు అనమాట, నీ చెడితనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా. అంటే ఇక్కడ చూసిరా ఏమంటారంటే మరి నీ దోషములు మితిలేనివి కావా, ఏమి ఈకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలు తీసుకుంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళీతివైతివి, ఆకలి గురిన వారికి ఆహారం అన్నం పెట్టకపోతివి అంటున్నారు. అంటే మరి ఏబు స్నేహితులు ఏబుని అట్లా మాట్లాడుతూ వస్తారు. అంతేకాదు ఏబు విషయంలో కూడా మరి 8వ అధ్యాయం చూడండి, వాళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఏమంటారంటే, పిల్లలు అందరూ చనిపోయారు కదా, పిల్లలు కూడా చనిపోయినప్పుడు ఏబు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీ కుమారులు
ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో. కావున కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. చూసారు ఎంత మాటలు మాట్లాడుతున్నారంటే, మరి అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు అనమాట. ఏబుని రకరకాలుగా వాళ్ళు దూషిస్తూ వస్తారు, ఏబుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మరి ఇలాంటి పరిస్థితి బిల్దాద్ అంటాడు ఈ మాట 8వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే బిల్దాద్ ఈ మాట మాట్లాడతాడు అనమాట. ఏమంటాడంటే, నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేసి ఉన్నారేమో, కాబట్టి ఒకవేళ వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని మరణానికి అప్పగించాడేమోనని చెప్పి ఏబుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, బాధపరుస్తూ వచ్చినారు. ఈ రీతిగా మనం దేవుని వాక్యంలో అనేక పర్యాయములు ఏబు గురించి, ఏబు స్నేహితుల గురించి దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మరి ఆ పర్యాయములంతా కూడా ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఏబు వారు అంత బాధలు పెట్టినప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే, నీ స్నేహితుల కొరకు ఏం చేయి, ప్రార్థన చేయి. అంటే ఎవరైనా మనల్ని బాధపరిచినా, ఎవరైనా మనల్ని హింసించినా వారి కొరకు కూడా మనం ప్రేమతో ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఎవరిని కూడా మనము త్రోసివేయకూడదు. మనల్ని బాధపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు, మన మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు, మనల్ని రకరకాలుగా మరి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనము పలానా వ్యక్తి నన్ను ఇట్లా బాధపరిచినాడు కదా అని చెప్పి ఆ వ్యక్తిని మనము మరి దూషించుకోకుండా ఆ వ్యక్తిని దేవుడు క్షమించినట్లుగా, ఆ వ్యక్తిని కూడా దేవుడు కాపాడినట్లుగా ఆ వ్యక్తి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏబు కొరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఏబు కూడా ఏం చేశాడంటే స్నేహితుల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా స్నేహితుడైన ఏబు పలికినట్లుగా మీరు పలకలేదు. చూడండి, ఏబు గ్రంథం 42వ అధ్యాయము, ఏబు గ్రంథం 42 7వ వచనం. యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీపాజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన ఏబు పలికినట్లు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరేం చేయలేదు, నన్ను గూర్చి యుక్తమైనది మంచి మాటలు మీరు పలకలేదు. కాబట్టి నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుస్తున్నది కనుక ఇప్పుడు మీరేం చేస్తారంటే 8వ వచనం చూడండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన ఏబుని వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతని మాత్రము అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. కాబట్టి ఏబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 3 స్నేహితులు, ఎలీపాజు, బిల్దాదు, జోఫరు. కాబట్టి వీళ్ళు 3 కూడా ఎట్లా మాట్లాడుతున్నారంట, దేవునికి మరి దేవుని విషయంలో వాళ్ళు యుక్తమైనది మాట్లాడలేదంట. కాబట్టి మీరు నా విషయంలో మీరు ఏబోలే మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడే మాటలను బట్టి నేనేం చేస్తున్నానంటే ఎలీపాజుతో ఈ మాటలు చెప్తూ మరి ఇప్పుడు మీ నిమిత్తం ఏం చేయాలి, ఏబు బలర్పించాలి. అంటే దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో మనకి ఏం తెలియచేయబడుతుందంటే, మనం కూడా ఏం చేయాలి, అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం అంటే పడని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎవరిని కూడా మనము ఎడిచిపెట్టకూడదు అని చెప్పి మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే వారి క్షేమమే మన క్షేమం అన్నమాట. మన శత్రువుల కొరకు కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనములో ఏముంది అక్కడ, లూకాసు వార్త 6:28, బాధించు వారి కొరకు మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. కాబట్టి మనల్ని బాధించే వారి కొరకు మనం ఏం చేయాలి,
ఎవరైనా మనల్ని బాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడానికి అస్సలు ఇష్టపడం. ప్రభా వాళ్ళని దీవించు ప్రభా, వారిని క్షమించు ప్రభా, వాళ్ళని ఆశీర్వదించు ప్రభా అని చేస్తామా? పొర్రపాటుని కూడా చేయం మనం కదా. కానీ దేవుని లెక్కలో ఏంటంటే, మన లెక్కలో అయితే మనం ఏం చేస్తాం? మనం శత్రువుగానే చూస్తాం. కానీ దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మిమ్మల్ని శపించి వారి కొరకు ఏం చేయాలంట? శపించి వారిని దీవించాలంట. తర్వాత బాధించి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఎవరైనా మనల్ని బాధిస్తున్నారు అనుకోండి, ఇక మనం ఆ వ్యక్తి పేరు పెట్టి ఇంకా ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయడానికి ఎంత మాత్రం కూడా మనం ఇష్టపడం అన్నమాట. అట్లా ఉండకూడదు. మనం వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే విషయంలో మనము ఏం చూపొద్దు? పక్షపాతం చూపొద్దు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా, మత్తయి సువార్త 5:44, మీ శత్రువులు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి, యేసుప్రభువు వారు ఏం చెప్తూ వస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన మనకు అనుకూలమైన వారి కొరకు, మనం అంటే ఇష్టం లేని వారి కొరకు కాకుండా అందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థనలో మనం పక్షపాతం చూపినట్లయితే దేవుడు మన ప్రార్థన దేవుడు వినడు కదా. మనము వరుస పెట్టి మన నచ్చిన వాళ్ళందరి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, మనకి ఇష్టం లేని వాడి దగ్గరికి వచ్చేసరికి అయిష్టంగా మనం ప్రార్థన చేసినా, లేకపోతే ఆ వ్యక్తిని శిక్షించు ప్రభు ఇదని కఠినంగా మనం ప్రార్థన చేస్తే, మరి దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరించడు అనమాట. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది యేసు ప్రభు వారి యొక్క మనస్సు అన్నమాట. పక్షపాతం లేకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు న్యాయం ఏదో అన్యాయం ఏదో చూసేది ఆయనే. ఆయన గుడ్డోడు కాదు. బైబిల్లో రాయబడిన సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని బైబిల్లో ఉంది. కాబట్టి మనం చేసేది ఏంటంటే, మనకు క్రైస్తవులుగా దేవుడు మనకు యేసు ప్రభువు వారు మనకు నేర్పించేది ఏంటంటే, మనం మన శత్రువుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని బాధించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీ కొరకు నేను ఎందుకు దహన బలి అర్పిస్తా? మీరు చేసిన తప్పుకి నేను ఎందుకు అర్పించాలి దహన బలి? నేను అర్పించను అన్నాడు అనుకోండి, ఏబు స్థితి మరలా ఏబుకు మునుపటి స్థితి వచ్చేది కాదు కదా. ఏబు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఏం తీసుకుని వెళ్ళమన్నాడు దేవుడు? 7 ఎడ్లను తీసుకుని 7 పొట్టేలను తీసుకుని వెళ్ళమన్నాడు. వీళ్ళు వెళ్ళారు. వెళ్తే, అయ్యా మా నిమిత్తం నువ్వే దహన బలి అర్పించాలంట, దేవుని కోపం మా మీదకి వచ్చింది, నువ్వు అర్పించాలన్నప్పుడు ఏమనాలి? మీరు ఎన్ని రకాలుగా దూషించారు. నా పిల్లలు పాపం చేస్తే నా పిల్లలకు అలాంటి పరిస్థితి వచ్చిందా? నేను భక్తిహీనున్నా, నేను బుద్ధిహీనున్నా, లేకపోతే నాలో భక్తి లేదా? నేను దుష్టున్నా, నాకు విజయం కొద్ది రోజులే ఉందా? నేను అసలు మీ కొరకు నేను బలర్పించిన పొండ్రి అన్నట్లయితే ఏబు స్థితి ఏబుకి మరలా వచ్చేది కాదు. కానీ ఏబు ఏం చేస్తూ వచ్చినాడంట? వారి నిమిత్తము ఏబు దహన బలి అర్పిస్తూ వచ్చినాడంట. 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. మరియు ఏబును పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి ఏం చేస్తూ వచ్చినాడంట? దయచేస్తూ వచ్చినాడంట కదా. మరి ఏం చేస్తూ వచ్చినాడు? 10వ వచనంలో ఏబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరి ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని అతనికి మరలా దయచేశాడు. అంటే మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం చాలాసార్లు పక్షపాతం చూపిస్తాం. అసలు మనకు నచ్చని వారి కొరకు మనము ప్రార్థన చేయమన్నమాట. ఇర్మియా గ్రంథము ఒక మాట అక్కడ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, దేవుని వాక్యంలో మనకు బాగా తెలిసిన మాటే. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మను చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము
మీ క్షేమమునకు కారణమగును. చూసారా, మనము ఏం చేయాలంట? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మిమ్మును చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. దాని క్షేమము మీ క్షేమమునకు ఏమవుద్దంట? కారణం అవుద్ది అనమాట. అందుకని మనమంటే ఇష్టం లేని వారిని, మనల్ని హింసించే వారిని, మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అది దేవుని నియమం అన్నమాట. కాబట్టి ఏబు కూడా ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి వారందరి కొరకు మనం ఏం చేయాలి? వారి క్షేమమే మన క్షేమం. వాళ్ళ క్షేమం చూడాలి. మనం వారి క్షేమం చూసి వారి కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు కూడా దేవా, ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు మరి సంఘంలో, ఇప్పుడు నేనున్నాను, మరి సంఘంలో ఇంతమంది ఉన్నారు. ఎవరైనా ఎవరో ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారనుకోండి, నన్ను ఏదన్నా అన్నారనుకో, బాధ పెట్టారనుకోండి, నేను వారి కొరకు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఇష్టపడ్డు. అందుకని నేనేం చేస్తానంటే వాళ్ళ క్షేమం కొరకు కూడా నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. సేవకులు ఎవరైనా అట్లాగే చేస్తారు. ప్రభా, వాళ్ళ క్షేమం జ్ఞాపకం చేసుకోనండి, మరి వాళ్ళని ఏం చెయ్యి, వాళ్ళని కూడా దీవించు ప్రభా, వాళ్ళ చేతి పని దీవించండి, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అంటే మనం ఏం చేయాలి? వాళ్ళ క్షేమము మనము కోరాలన్నమాట. వారి క్షేమం కోరి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఏబుకి మరలా తన క్షేమస్థితిని దేవుడు మరలా దయచేశాడు అనమాట. దేవుడు కోరుకునేది ఏంటంటే కుమారుని యొక్క ఆత్మ అంటారు దాన్ని. యేసు ప్రభువారు కూడా ఏం చేశాడు? హింసించే వారి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు కదా. తండ్రి, వీరు ఏమి చేసి ఉన్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి విశ్వాసాన్ని, మరి దేవుని బిడ్డలైనటువంటి వారే కావచ్చు, లోకములో బయట ఎవరో మనల్ని హింసించవచ్చు, లేకపోతే మన ఇంటి వాళ్ళే మనల్ని హింసించవచ్చు, లేకపోతే మనం వాడకట్లు వాళ్ళు మనల్ని బాధ పెట్టవచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు మనల్ని బాధపరచవచ్చు. మరి మనకి ఎన్ని రకాలుగా మనకి విరోధంగా ఎంతమంది ఎన్ని చేసినప్పుడు కూడా వారి కొరకు, వారి క్షేమం కోరి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి, ఏబు గ్రంథం 42:10. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన. కాబట్టి మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా మన సహోదరుల కొరకు, మన సహోదరుల కొరకు, మన విశ్వాసుల కొరకు, లేకపోతే ఇంకా బయట సమాజంలో, మరి మీ బంధువుల్లో కావచ్చు, మీ రక్త సంబంధికుల్లో కావచ్చు, లేకపోతే మీ వాడకట్ల వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, వారి క్షేమం కోరి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? వారి క్షేమం కోరి మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కొంతమంది సువార్తకు ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, కొంతమందిని మరి క్రీస్తుకు శత్రువులైన వారు ఉంటారు. వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? వారి కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసి దేవుని వారు క్షేమం కోరినప్పుడే అది మన క్షేమం నాకు కూడా ఏమవుద్ది? మనం కూడా క్షేమంగా ఉంటాం. ఎదుటివాడు క్షేమంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేమంగా ఉంటాం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? పక్షిపాతం లేకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చాలా విషయాలు, మీరు ఏబు గ్రంథం చదువుతూ వచ్చినప్పుడు ఏబు గ్రంథంలో చాలాసార్లు వాళ్ళు ఏబుని ఇంకా అనేక మాటల చేత బాధపరుస్తారు. వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారు? బాధపరుస్తారు కదా. పిల్లల విషయంలో మాట్లాడతారు, మరి తనకున్నటువంటి ఆరోగ్య విషయంలో మాట్లాడతారు, రకరకాలుగా ఏబుని ఎంతో, అసలే ఆయన మరి గాయాల పాలై, మరి పిల్లలు చనిపోయి, ఆస్తి పోయి, మరి కనీసం ఆయన పరిస్థితి చూస్తే బహు దారుణంగా ఉంది. ఎవ్వరూ ఇతను ఏబు అని అనటానికి అవకాశం లేకుండా ఉంది. ఏబుని ఎవ్వరు కూడా ఏబుని ఏం చేయలేకపోతూ వచ్చినారంట? పోల్చలేని స్థితిలో ఉన్నాడంట ఏబు. మరి ఏబుని చూసినప్పుడు ఎవరు కూడా ఏబుని ఏం చేయలేకపోతున్నారు? అతన్ని పోల్చలేకపోతున్నారంట. అయినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? వారి కొరకు ఏం చేశాడు? మరి ప్రార్థన చేశాడు అనమాట. ఎలాంటి బాధ అంటే అది చూడండి, ఒక మాట చదువుకుందాం. ఏబు గ్రంథం 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏబుని మొత్తిన కదా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే
బాధగల కురుపులతో ఏబుని ఏం చేస్తూ వచ్చినాడంట, సాతానుడు మొత్తినాడంట. బాధగల కురుపులతో ఒళ్ళంతా, ఎక్కడ మొదలుకుని, అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కూడా. అంటే ఎంత బాధ ఉంటుందంటే అది ఎంతో భయంకరమైనటువంటి బాధ. అలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇంకా అతను ఏం చేస్తున్నారు, మరింత ఆయన్ని బాధ పెడుతున్నారు ఏబుని. ఎట్లా ఉండదంటే, ఒక ఏబు శరీరం ఎట్లా అయిపోయిందంటే, మరి గజ్జి కుక్క ఉండదు చూడండి, గజ్జి దాని ఒంటి మీద ఉన్న ఎంటుకలన్నీ ఊడిపోయి, మొత్తం శరీరం మీద ఉన్నటువంటి ఎంటుకలన్నీ ఊడిపోయి విపరీతమైన దురదతో తిరుగుతూ ఉంటుంది చూడండి. అలాంటి భయంకరమైనటువంటి శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే ఏబుని పోల్చలేనటువంటి స్థితిలో ఏబున్నాడు. కానీ మరి వాళ్ళు ఏమన్నా ఏబు మీద వాళ్ళు ఏమన్నా మరి దయదలిచినారా? ఏ విషయంలో వాళ్ళు ఏమన్నా జాలిపడ్డారా? ఏ విషయంలో వారు ఏమన్నా కనికరం పడ్డారంటే కనికరం పడలేదు కదా. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, మరింత వాళ్ళు బాధ పెడుతూ వచ్చినారు అనమాట. మరింత ఏబుని బాధపరుస్తూ వచ్చినారు, మరింత దుఃఖపరుస్తూ వచ్చినారు. అయినా సరే ఏం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు ఏబు, వారి క్షేమం కోరి ఏం చేశాడంట, ప్రార్థన చేశాడంట. వారి క్షేమం కోరి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఏబుకి మరలా తన క్షేమ స్థితిని మరలా దేవుడు తిరిగి తీసుకొచ్చాడంట. కాబట్టి అలాంటి మరి నిజంగా ఏబుని దేవుడు అలాంటి పరిస్థితి నుంచి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా కూడా దేవుడు మరలా తిరిగి తనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మనం ఏం చేయాలి, అందరి కొరకు మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అందరము కూడా దేవుని మనం కూడా మన యొక్క స్నేహితులే కావచ్చు, మన రక్త సంబంధికులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారే కావచ్చు, మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా మనం ఏం చేయాలి, మనము దేవునికి మొరపెట్టాలి. వారి కొరకు కూడా, వారి క్షేమం కోరి కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకని రాజుల కొరకు, అధికారుల కొరకు వాక్యం ఏం చెప్తుంది, మనుషులందరి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ఏం కూడా తన స్నేహితుల కొరకు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని మనం కూడా ఆ రీతిగా మనము అందరి కొరకు వ్యక్తిగతంగా ఇవ్వాలనే కాదు, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, దేవుని కొరకు మనం కూడా ఆ రీతిగా ప్రార్థించాలి. ఏబు యొక్క జీవితంలో కూడా పోల్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ భయంకరమైన ఒక మాట ఉంది చూడండి, బైబిల్లో 2వ అధ్యాయము, ఏబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నీళ్ళెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అంటే అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి పలకక, కాబట్టి 7 దినములు మౌనంగానే కూర్చున్నారు. కానీ ఇంకా అక్కడి నుంచి ఏం చేశారు వాళ్ళు, 4వ అధ్యాయం నుండి స్టార్ట్ చేశారు. ఇక 4వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు ఏబుని మాట్లాడుతూనే వచ్చారు, ఏబుని దూషిస్తూనే వచ్చారు, మాటల చేత ఏబుని ఎంతో బాధపడుతూనే వచ్చారు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. కానీ ఏబు ఏం చేశాడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన చేయడం ద్వారా మరలా ఏబు ఏదైతే నష్టపోతూ వచ్చినాడో మరలా అది దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, తిరిగి అతనికి దయచేస్తూ వచ్చినాడు. ఇట్టి అనుభవంతో మనం కూడా ఎదుటి వారి యొక్క క్షేమం కోరి మనం కూడా ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక.